హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ గేర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రైడ్లో సెకండ్ పార్ట్కి స్వాగతం. మనం ఇందాక ఫస్ట్ పార్ట్లో మైసూర్ ప్యాలెస్ చూసాం. తీగల పైకి ఉన్నది వచ్చి తమలపాకులు, కింద కాఫీ తోటలు, అవి రబ్బర్ చెట్లు. రబ్బరే ఏమో తెలీదు. తమలపాకులు ఎంతకి అట్లనే ఉంటాయి అనుకుంటున్నా. తమలపాకులు ఏం కూడా అబ్బీ ఫాల్స్ వచ్చి 7 కిలోమీటర్లు, భాగమండల 38 కిలోమీటర్లు, తలకావేరి 46, ఓంకారేశ్వర దేవస్థానం 4 కిలోమీటర్లు, మడికేరి ఫోర్ట్ 4 కిలోమీటర్లు, కోర్ అబ్బీ ఫాల్స్. రైట్లో చూడు, చూడు రైట్ క్లియర్ ఏమో. ఓకే అండి, ఇక్కడ నుంచి అబ్బీ ఫాల్స్ 7 కిలోమీటర్స్ అంట. 7 కిలోమీటర్స్ సింగిల్ రోడ్ ఉంది, వెళ్తున్నాం వాడికి. అబ్బీ ఫాల్స్కి దారి. అన్నావురే వాటర్ ఫాల్స్ ఇంకైతేనా? వాటర్ ఫాల్స్ ఓకే, థ్యాంక్స్. రైట్ వెళ్ళి సెకండ్ రైడ్ తీసుకోమన్నారు. పోయిన చూడంతా గొడుగు కొనుక్కుంటావా? అట్లా పోయి అడిగేస్తావు. ఏడుంది ఇంకంతే. పోయి తీసుకురావు, వెయిట్ చేస్తావు. పో త్వరగా, అబ్బాయి పోతుంది మళ్ళీ. పైకి పోతే రాజుల సమాధి ఉందంట. మైసూర్ మహారాజా ఇంటికి వస్తాడు వీటికి. ఇక్కడుండే వాళ్ళు రాజులు ఎవరు ఉంటారు కదా, చిన్న చిన్న రాజులు, ఈ ఏరియా రాజులు వాళ్ళు. ఆశీర్వాద్ హోమ్ స్టే అంట. ఏం హోమ్ స్టేలో ఏం పడవు, అన్నీ హోమ్ స్టేని కట్టుకున్నారు. కొత్త బడిగిండు రోజుకు 1000 రూపాయలు గుంటారేమో. ఎట్లా కాస్త ఇది జర్కిన్స్ యొక్క పనితనం ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నిన్న పెట్టుకున్నాం 2000 రూపాయలు పెట్టి ఒక్కొక్క బెంగళూరులో. ఫుల్ లెదర్ అని ప్యాంట్ కూడా కొనేసింటే బాగుండేది. ఎగ్జామ్ ఖర్చులో ఖర్చు, ప్రొటెక్షన్లో ప్రొటెక్షన్. ప్యాంట్ అయితే తడిసిపోతుంది వానకి. వాళ్ళు నా కోసం రైట్ ఇస్తున్నారు అనమాట. కొడకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రైట్. రే, ఇంత వానలో నీకేమైనా రోడ్ల పని? నల్లనాయాల అవును, ఫోన్ నీళ్ళలో పడితేనే ప్రాబ్లం, వర్షం తడిస్తే ఏం ప్రాబ్లం? చూద్దాం. వర్షం ఏ వాటర్ ఫాల్స్ చూస్తాం ఏంటో. విచిత్రం కాకపోతే
సెన్సార్ దొరకకుండా లెన్స్ నాకైతే ఏం కనబడటం లేదు. కెమెరా చూసిపోతాను ముందరికి. మా ప్రియదర్శిని అన్నింటినీ చూపిస్తుంది మాకు. ఆహా రైట్లో దురు. ఆహా ఫుల్ వర్షం. అసలు మనం మేఘాల్లో ఉన్నట్టుండే నాకు తెలిసి. మనం మేఘాల్లోకి వచ్చినట్టుండలా. నా షూల్లోకి నీళ్ళు దిగుతున్నాయి. డౌట్ లేదు ఈసారి కూడా ఈరోజు కూడా షూ తడిచిపోతాయి మన బెంగళూరు వచ్చినప్పుడు అంటే. షూల్లోకి నీళ్ళు దిగుతున్నాయి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ కేమ్ టు అబ్బి వాటర్ఫాల్స్. Let's go to Abbi Waterfalls. ఏమైనా టోకన్ తీసుకోవాలనా? బడా 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 ఓకే. ఫుల్ తాగినారు బా. ఏంది ఏం కాదు కదా, ముందు పోదా. మెట్లు తేడమే బాగానే ఉంది కానీ ఎక్కినప్పుడు తెలుస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం అబ్బి వాటర్ ఫాల్స్ వచ్చాం. కర్ణాటకలో పొలిటికల్ రెంట్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఒక గుడి 30 రూపాయలే. అలా చీప్కు కొనుక్కుంటే 300 అట్లా. అందుకని రెంట్ తీసుకున్నాం. వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్. రండి వెళ్దాం. కంటెంట్ ఇవ్వడం కోసం వర్షం తెలుస్తున్నాం. చూడండి వర్షం అన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. వర్షం కవర్ చేయాలి, వీడియో కవర్ చేయాలి. వీడియో చేస్తున్నాను. కోర్గ్ వాటర్ ఫాల్స్ అనేది కూర్గ్ దగ్గర ఉన్నటువంటి అబ్బి ఫాల్స్ అని కర్ణాటకలో ఇది ఫేమస్ అన్నమాట. బాగా డెవలప్ చేశారు. చుట్టుపక్కల అడవిలో నుంచి జంతువులు రాకుండా ఫెన్సింగ్ చేశారు, సెట్ చేశారు. మరి ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎంట్రీ ఫీ లేదు కాబట్టి ఎవరన్నా రావచ్చు. హాయ్, ముందుకురా చలేస్తే జర్కిన్ ఎందుకు ఇచ్చింది నీకు? చలేస్తే అబ్బో సౌండ్ వస్తుంది ఇటుకే. విరిగిపోయింది. ఓకే, వాటర్ ఫాల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనోడు ఇన్నోవేషన్ విజయ్ ఎక్కడే పోగొట్టుకున్నాడు డ్రోను రీసెంట్గానే వెళ్ళి అక్కడ పడిపోయింది వాటర్ ఫాల్స్లో.
నుంచి నిలిచిపోయి ఉన్నాడు వాడు. ఆ ప్రకృతిని అంతగా ఆస్వాదిస్తున్నాడు అనమాట. కరెక్ట్ కలుపుకున్నాడు అప్పటి నుంచి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ గేర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నాం అబ్బీ ఫాల్స్, కర్ణాటక కొడుకు డిస్టిక్లో ఉంటుందండి. ఇది నియర్ బై కుక్కే సుబ్రహ్మణ్య. అరే ఫోకస్, నేను ఈ వాటర్ ఫాల్స్ నేను కనపడకపోయినా పర్లేదు, ఫాల్స్ కవర్ చేస్తాను ప్రస్తుతానికి. ఇదొక వ్యూ పాయింట్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఆ వ్యూ పాయింట్ నుంచి ఫోటోస్ తీసుకొచ్చి చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ సాయంకాలం అయిపోయింది. చెట్లు చుట్టుపక్కల ఉండేదాని వల్ల ఏమవుతుందంటే మబ్బుగా ఉందన్నమాట. ఇప్పుడే చీకటి పడినట్టు ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా కాసేపు ఇక్కడ ఉండేసి కుక్కే సుబ్రహ్మణ్యకి బయలుదేరుతాం అనమాట. రావు ఫోటోలు, మబ్బుగా ఉంది. స్లో పడి. చూసారు కదండి, ఇదేనండి కూర్గ్ వాటర్ ఫాల్స్. దీన్ని అబ్బీ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది మడికేరిలోని కూర్గ్ అనే ప్రాంతంలో ఉంది. మడికేరి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. ఇది మాన్సూన్ సీజన్లో చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ రావడం. మాన్సూన్ సీజన్లో ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయాలనుకుంటే ఈ సీజన్లో రావాలి. నార్మల్గా ఇంకా సమ్మర్లో ఇట్లాంటి టైంలో వస్తే ఇది అంతగా ఈ ఫాల్స్ ఇలా ఉండదండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఇది ప్రైవేట్ ల్యాండ్స్ మధ్యలో ఉందండి. దీనికి ఎంట్రీ ఫీజు ఇలాంటివి ఏమి ఉండవు. కపుల్స్ వెళ్ళొచ్చు, ఇక్కడికి చిన్నపిల్లలు వెళ్ళొచ్చు, అందరు వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీ ఆన్లైన్లో 15 రూపాయలు వేశారు, కానీ 15 రూపాయలు లేదు. అక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఇంకోటి ఏమంటే వన్యప్రాణుల నుంచి ఎటువంటి ఆపద లేదండి. చుట్టుపక్కల పెద్ద అడవులే ఉన్నాయి. మనం వెళ్ళే దారి అటుపక్క ఇటుపక్క 2 వైపులు ఫెన్సింగ్ వేశారనమాట. పైగా మంచి సెక్యూరిటీ ఉంది. చుట్టుపక్కల కాఫీ తోటలు, కార్డమం చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్లాక్ పెప్పర్ చెట్లు మనం చూడొచ్చు. చాలా బాగుందండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్ అనమాట. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అది ఫోటో కాదు, వీడియో. ఏమని చెప్పు సబ్స్క్రైబర్స్కి, ఇంత కష్టపడి వచ్చి వీడియో చేస్తున్నాం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పవా ఏమే. రైట్, చలో బాయ్ బాయ్ అబ్బీ ఫాల్స్. We will visit next time. పిల్లలు కూర్చోస్తారు, చూసుకోగా. స్టెప్స్ అయితే బాగా వేసారండి ఇక్కడ. మా ఆవిడికి సెల్ఫీలు ఇచ్చి bye bye Abbey Hills, sorry Abbi Falls. We will visit next time. ఇక్కడ నుంచి జూమ్ చేద్దాం. అలా పైనుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్. అమ్మో, భారీ వర్షంలో భారీ చెట్ల నడుమ భారీ వాటర్ ఫాల్స్. పని పడతా ఉందా, తగ్గింది. మా భార్య ఎక్కలేని సంతోషంతో ఈ వర్షంలో తడుస్తూ
గొడుగు తిప్పుకొని పోతాను. చిన్నప్పుడు ఇట్లే తిప్పిపోయాను అనమాట నాకు తెలిసి. ప్రపంచంలో భార్యని సంతోషపెట్టే భర్తల్లో నేను ఒకరినని నా ఫీలింగ్. ఎక్కడ పలంనేరు, ఎక్కడ కోర్గ్ వాటర్ఫాల్స్, అది 2 వీలర్లో ఇంత దూరం ఆమె కూర్చొని వచ్చిందంటే గ్రేట్ అసలు. చూడండి చుట్టూ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కేరళ లాగా. ఆల్మోస్ట్ డేంజరస్ అడిగే, కాకపోతే 2 వైపులా ఫెన్సింగ్ చేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు. కొడుగు జిల్లా అండ్ పంచాయతీ వీళ్ళది. పులులు సింహాలు రాకుండా నాకు తెలిసి ఉంటాయేమో. ఈ చెట్టు అయితే టవర్ లెక్క ఉంది. ఓ ఏమో అడగండి. లాంగ్ ట్రీస్, వెరీ టాల్ ట్రీస్, బిగ్గెస్ట్ ట్రీస్. దిగేవాడు దిగేసాం కానీ అందరూ సాయంత్రం పూట వస్తున్నాను. కాఫీ చెట్లు. శబరిమల కొండలకి అందరూ చాలా చిన్నది. హాయ్ అండి అందరికీ. మేము అబ్బి వాటర్ఫాల్స్ చూసుకొని బయలుదేరుతున్నాం. ఇక్కడ వర్షం ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువ టైం ఉండలేము. అందులోనే జలగలతో పోరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి వ్లాగ్ కంటిన్యూ చేస్తారండి. వర్షం వల్ల వ్లాగ్ కంటిన్యూ చేయలేను. ఒకసారి చూడండి వర్షం ఎలా ఉందనేసి. భారీగా ఉందన్నమాట, భారీగా పడుతుంది. సో వర్షం వల్ల బ్లాగ్ కంటిన్యూ చేయలేను. హలో అండి, నమస్తే అందరికీ. చివరికి మేము కుక్కే సుబ్రహ్మణ్యం చేరుకున్నాం నైట్. ఇవాళ చూస్తే 10:21 ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట కుక్కే సుబ్రహ్మణ్యంలో. పొద్దున దర్శనానికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. రూమ్ కోసం అయితే దాదాపుగా 1 అవర్ వెయిట్ చేసాం అనమాట. టికెట్ 205 రూపాయలు అంటే నాకు తెలిసి చాలా తక్కువ. లేదు, 205 రూపాయలు, 205 రూపీస్. ఇది రివర్స్లో ఉంది, చూద్దాం. డిపాజిట్ 505 రూపాయలు కట్టించుకుంటారు. మళ్ళీ రేపు పొద్దున్న తాళం వాళ్ళకి ఇస్తే చెక్అవుట్ చేసినప్పుడు మిగిలిన డబ్బులు మనకి ఇస్తారనమాట. దర్శనంకి వెళ్ళేటప్పుడు దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత చెక్అవుట్ ఎలా చేస్తాం కాబట్టి అప్పుడు మన రీఫండ్ మనకు వచ్చేస్తుంది. ఓకే అండి, ఇవాళ బాగా వర్షంలో తడిసాం. మడికేరి నుంచి ఇక్కడి వరకు వర్షమే, ఫుల్ వర్షం. అన్నీ తడిసిపోయాయి, రైన్ గేర్స్ తడిసిపోయాయి, హెల్మెట్లు లేవు, బ్యాగులు అన్నీ మొత్తం దుమ్ము అయిపోయాయి ఇవాళ వర్షంలో. సో అన్నీ ఇక్కడ ఆరబెట్టాను అనమాట. అయితే పొద్దున మాట్లాడుతున్నామండి. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం.